హలో హాయ్ గుడ్ ఈవినింగ్ శుభ సాయంకాలం అండి. నా చెట్టు చూడండి, లోపలికి వెళ్ళకుండా డోర్ ప్రక్క దాకా ఎంత లోపలికి వచ్చి చూడండి. అక్కడ ఎంత స్థలం ఆక్రమించి చెట్టు పెరిగిందో అంత వెడల్పుగా పెరిగింది. నేను లోపలికి వెళ్ళకుండా దీన్ని కొంచెము ప్రక్కకని కట్టాలి. అయితే ఏమైందంటే చెట్టుకు గూడు పెట్టుకున్నది గోరెంక. అప్పుడు ఏమైందంటే ఒక పాము వచ్చిందండి. అక్కడికి ఒక పాము వచ్చింది, అంత పొడుగుంది, ఇంత పొడగా విప్పి చూస్తుంది నన్ను. ఆ కూరలు ఎంత ఎర్రగా కనిపిస్తున్నాయంటే అంత ఇట్లా పెద్ద పడగా కనిపించింది నాకు. అయితే నేను ఇంట్లో ఉండి చూసిన, చాలా భయమైంది. వీడియో కూడా తీద్దామనుకొని నేను ఫ్యాన్ బంద్ చేసేసరికి ఆ శబ్దానికే అది వెళ్ళిపోయింది, కనిపించకుండా వెళ్ళిపోయింది. నేను ఫంక్షన్కి వెళ్ళిపోయినండి ఆ రోజుగా భయపడుకుంటూ. తర్వాత నేను మళ్ళీ వచ్చి కడదామని ఈ చెట్లను సెట్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఎప్పుడు వీలు కాలేదు. చాలా రోజుల నుండి చూస్తూ ఉన్నా ఈ విధంగా కట్టడానికి. ఇక ఇప్పుడు వీలైందండి, కడుతున్నా. అయితే ఈ చెట్లను మంచిగా దగ్గరికి కట్టి పెడితే భూమి అనేది కనిపిస్తుంది. కొన్ని చెట్లను కూడా తీసివేస్తే అప్పుడు గుబురు అనేది తగ్గి ఆ పాము అనేది ఏమి రాకుండా ఉంటాయి. నా వీడియో చూడండి. అయితే ఇక్కడ ఉన్న చెట్లు పైకి పెరిగినాయి కదా, అంత కిందికి జారిపోయి అక్కడ ఎక్కువ గుబురులాగా అయిపోయింది. అక్కడ ఒక పైన మూల ఉన్నది, ఆ మూలకు తలిగించి దానికి ఒక తాడు కడితే క్లాత్ తోటైనా కూడా కట్టేస్తే అయిపోతుంది. అయితే నేను తీగలని పైకంటే జారి పడుతున్నాయండి. అయితే ఒక 2 తీగలు కూడా తెగినాయి. కానీ మరి ఎండిపోతుందో చెట్టు చూడాలి. ఒక 2 తీగలు మాత్రమే అట్లా జరిగింది. కానీ మళ్ళీ నేను ఒక దారంతో కట్టి పైకి ఆ మూలకు కట్టేస్తే సరిపోతుందని అనిపిస్తుంది. ఆ చెట్టు బరువు ఎక్కువైపోయింది, ఆగుతలేదు. ఆ బరువుకు కింద వెయిట్ ఎక్కువై కిందికి జారుతుంది. అయితే ఇప్పుడు నేను కరెక్ట్గా పెట్టి కట్టి చూపిస్తాను మీకు. అయితే ఈ మనీ ప్లాంటేన్ చెట్టు అనేది చాలామందికి ఎక్కువ పైసలు వస్తాయి ఈ చెట్టు ఉంచితే పెంచితే అని అంటుంటారు, కానీ నాకు అటువంటి సెంటిమెంట్ ఏం లేదండి. ఆ సెంటిమెంట్ లేదు. నాకు సొంత ఇల్లు అయినప్పుడు చక్కగా తప్పకుండా అన్ని చెట్లు పెట్టుకోవాలి, అన్ని కట్టుకోవాలి అనే ఆశ నాకు చాలా ఉండే. ఇట్లాంటి చెట్లు పెరిగినా కూడా తెంపివేయకుండా అట్లా పైకి కట్టుకోవాలని ఆశ ఉండే. నేను ఎక్కువ పెంచాలి అనుకున్న చెట్లు ఎక్కువనే పెంచుతున్నా. మళ్ళీ నాకు బాయ్ అండి. ఇటు సైడ్ కూడా నేను కడతా. ఇంకో డోర్ సైడ్ కూడా ఎంత చిక్కగా పెరిగింది చూడండి. లూజ్ అయి కిందికి వచ్చిందండి చెట్టు, జారి దాన్ని పైకి కడితే సరిపోతుంది. నాకు అందులో ఉన్న కొన్ని చెట్లు కొమ్మలను తీసేయాలని ఉన్నది, కానీ నాకు తీసేయాలని అనిపిస్తలేదు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు పెరుగుతాయో, కానీ తీసేస్తేనే బాగుంటుంది. కొన్ని తీసేస్తాను. ప్రస్తుతానికైతే ఇది నేను ఈ గుబురు ఉన్న చెట్టును దగ్గరికి కట్టి నేను వెళ్ళే డోర్కి లోపలికి వెళ్ళేటట్టుగా స్థలం చేసుకుంటాను. అయితే ఆ చెట్ల గుబురు ఆ మెట్టు మీదనే పడినప్పుడు నాకు ఎట్లా భయం అవుతుందంటే, ఆ గుబురులో కింద నాగుబంగ అనిపించింది కదా, నేను మెట్టు మీద అడుగుపెట్టి లోపలికి పోతే నాకు ఒకటే భయం అవుతుందండి, భయం వేస్తుంది. కానీ అయినా కూడా నేను భయపడకుండా నేను ఇంట్లోకి పోతూ బయటకు వస్తూ ఉన్నా. ఇక ఈరోజు నాకు ఈ చెట్లు కట్టడానికి సమయం దొరికింది. ఇప్పుడు ఈరోజు నేను ఈ పని చేస్తున్నా. నేను చెయ్యకుండా ఉండి చాలా గుబురయ్యేదాకా చూడడం జరిగింది, వీలు కాలేదు. ఇప్పుడు కడుతున్నాను. చెట్టు ఇప్పుడు కట్టి నేను మళ్ళీ పైకి కూడా దాన్ని కడితే ఆ బరువు అనేది కొంచెం తగ్గుతుంది. ఈ పని చేస్తుంటే నాకు ఎన్ని చెమటలు వస్తున్నాయంటే అన్ని చెమటలు వస్తున్నాయండి. చూడండి, ఉడకపోస్తుంది, చాలా ఉడకపోస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా తోట చూడండి. బాయ్ అండి.